ఉపాధి హామీ ఉద్యోగుల వేతనాల కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. 3 నెలలుగా జీతాలు రాక వేలాది మంది పస్తులుంటున్నారు. రేవంత్ సర్కార్ సకాలంలో వేతనాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తుందన్న విమర్శలు ఉద్యోగుల నుంచి వినిపిస్తున్నాయి. కుటుంబ పోషణ భారంగా మారిందని, సకాలంలో జీతాలు ఇవ్వాలని కోరుతున్నారు. కాంగ్రెస్ పాలనలో వేతనాలు రాక ఉపాధి హామీ ఉద్యోగులు పస్తులుంటున్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా రాష్ట్రంలో అన్ని విభాగాలకు చెందిన 12,660 మందికి పనిచేస్తున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వీళ్లకు వేతనాలే ఇవ్వలేదు. మార్చి నెల కూడా రానే వచ్చింది. ఇది కలుపుకుంటే 4 నెలల జీతాలు పెండింగ్ లో ఉంటాయి. వేతనాలు రాక కుటుంబ పోషణ భారంగా మారిందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా రాష్ట్రంలో అన్ని విభాగాలకు చెందిన 12,660 మంది పనిచేస్తున్నారు. 3,974 మందిలో ఏపీఓలు 392 మంది, ఈసీలు 289, సిఓ ఏఏలు 870 మంది, టీఏలు 2020 మంది, అడిషనల్ డిఆర్పీలు 8 మంది, సిడిసిఎల్ఆర్లు 17 మంది, సివిల్ జేఈలు 60 మంది, ప్లాంటేషన్ సూపర్వైజర్స్ 26 మంది, పీఓలు 23 మంది, ఇతర విభాగాలకు చెందిన వారు 261 మంది ఉన్నారు. అయితే 2023 డిసెంబర్లో 10,632 మందికి, ఇందులో టెక్నికల్ అసిస్టెంట్లు 2,028 మందికి మొన్నటి శనివారం రోజున జీతాలు వేసింది. మిగిలిన 10,430 మంది జీతాలు పెండింగ్ లోనే ఉన్నాయి. అటు 2024 జనవరి, ఫిబ్రవరిలో 12,660 మందికి జీతాలు ఇవ్వలేదు. ఇటు మార్చి నెల రానే వచ్చింది. ఈ నెల కలిపితే 4 నెలల జీతాలు పెండింగ్ లోనే ఉన్నట్లు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొంత ఆలస్యమైన ఏ నెల జీతం ఆ నెల వేసిందని ఉద్యోగులు అంటున్నారు. కానీ కాంగ్రెస్ సర్కార్ 3 నెలలుగా వేతనాలు వేయకపోవడంతో కుటుంబ పోషణ చాలా కష్టంగా ఉందని వాపోతున్నారు. ప్రతి నెల ఉపాధి హామీ ఉద్యోగుల జీతాలు, ఇతర అవసరాలకు అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఏ నెలకు ఆ నెల సరిపడా బడ్జెట్ ను కేంద్రం కేటాయిస్తుంది. కానీ వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం జీతాలు ఇవ్వకుండా పస్తులుంచింది. రేవంత్ సర్కార్ సకాలంలో వేతనాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తుందన్న విమర్శలు ఉద్యోగుల నుంచి వినిపిస్తున్నాయి. వచ్చే వేతనాలు తెచ్చిన అప్పులకు వడ్డీలకే సరిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో జీతాలు ఇవ్వాలని ఉపాధి హామీ ఉద్యోగులు కోరుతున్నారు.